చేసింది. మీకు ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అటువైపు ఏమైనా ఉంటే, ఎందుకంటే ఇది క్లారిటీతో కూడుకున్నటువంటి విషయం, దానికి క్లియర్గా తీసుకుపోవాలి. దీన్ని కూడా ఎట్లా తీసుకుంటారు కానీ మీనాపట్నం వ్యతిరేకం కాదు. జనరల్గా ట్రేడింగ్ లైసెన్స్ ఉందని అడుగుతారు. మీరు బయట ప్రపంచం తీసుకుపోవాల్సింది. దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు, నిబంధనల ప్రకారం నడవాలి. ప్రభుత్వ నిబంధనలు తప్ప అని ఒకటి, ఎన్నికల ఫోటో ఉండకూడదని చెప్పడం తప్ప. ఇంకా మనం మూసేస్తున్నాం. దీన్ని ఏదో చిలువలు వల్లుగల చిత్రీకరించడాన్ని ఎన్నికల కోడ్ ఉంది కనుక ఆ విషయంలో పర్టికులర్గా టార్గెట్ చేసి క్యాల్కులేట్ చేస్తున్నారు కూడా జరుగుతూ ఉంది. మోసం కాదు. కానీ ఇప్పుడు పట్టణంలో చర్చ జరుగుతుంది, మా దృష్టిలో కూడా ఏమో జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ బరిదెగించి మరి ముందుకు పోతుందంటారు. నిదర్శనం వారు మానసిక ఆనందం పొందటానికి చేస్తున్నటువంటి పోస్టింగ్లు, రోత పుట్టించే రాతలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు. ఇప్పటికే సిరిసిల్ల బీఆర్ఎస్ భవన్ కబ్జా గురైన ప్రాంతం నుంచే ఐఏఎస్ అధికారిని పట్టుకొని అనరాని మాటలు అంటూ సన్నాసని పదం వాడిన రోజే మేము తీవ్రంగా తప్పుపట్టినాం. ఐఏఎస్ ఆఫీసర్లకు కలంకం తెచ్చే విధంగా ఉన్న పదాలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. మొట్టమొదటిగా నేను మాట్లాడిన తదుపరి రాష్ట్ర ఐఏఎస్ సంఘం, రాష్ట్ర ఐపీఎస్ల సంఘం, రాష్ట్ర ఐఎఫ్ఎస్ల సంఘం కూడా కేటీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పండి అని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఇంకా పిచ్చి పిచ్చి ప్రేలాపంతో ముందుకు పోతుండడం నిరసనం ఈ 2 రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా నడపబడుతున్నటువంటి, బీఆర్ఎస్ పార్టీ ద్వారా దుబాయ్ కేంద్రంగా నుంచి నడపబడుతున్నటువంటి కొన్ని సోషల్ మీడియాల ద్వారా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు చట్టాన్ని సంరక్షిస్తూ, నేను ముందుగా 1000 ఎకరాలు అనుకున్నాం, మా రెవెన్యూ శాఖ మార్చులు 2000 వరకు ఉంటుందని చెప్పనుకున్నాం. అంతకు మించి అవినీతి అక్రమాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై మీరేమో పట్టణాలు దోచుకొని మా వాళ్ళకు పల్లెలు దోచిపెడతామని చెప్పని పల్లెలు ఉన్నటువంటి ప్రైమ్ టైం భూములన్నీ కూడా రాసిచ్చే విధంగా చేసిన దాన్ని తప్పుపట్టి చట్టాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం ఇచ్చిన తన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ముందుకు పోతుంటే మీకు కంట్లో నలసండి అని చెప్పిన భావనతో మాకు వచ్చిన భూములు మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పినటువంటి ఒక భావనతోటి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తుండ్రే. ఇంతకంటే నీచమైన సంస్కృతి మరొకటి ఉంటుందో నన్ను అడుగుతాం. టెలిఫోన్ ట్యాపింగ్ రోజు కూడా మేము అడిగినాం. జడ్జీలు, రాజకీయ నాయకులు, ఆఖరికి సినిమా తారలు మాట్లాడుకునేటువంటి మాటలు, భార్యాభర్తలు మాటలు కూడా తొంగి చూసి విన్నదే. ఇదేనా మీ సంస్కృతి అని చెప్పండి. అందుకే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టేది. ఈ రోత పుట్టించే రాతలు, మానసిక ఆనందం కోసం పిచ్చి పిచ్చి ప్రేలాపనలు వినే విసిగి వేసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడమని చెప్పండి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారు ఇచ్చినటువంటి ఆలోచనతోటి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు సక్రమంగా పనిచేస్తూ ముందుకు పోతూ నిబద్ధతతో పనిచేస్తూ ఈ విధంగా ఆరోపణలు చేయడము, అది కూడా సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయడం ఎందుకు సబబు అనేది ఈరోజు అనవలసింది పోయి, అలాంటి పొరపాట్లు చేయకపోతే వాళ్ళ కార్యకర్తలకు హెచ్చరిక చేయవలసింది పోయి, అతను కూడా ఇంకా ట్విట్టర్లో ఏదేదో పెడుతున్నటువంటి సందర్భాన్ని గమనించమని కోరుతుంది. ఈరోజు పత్రికలు చూసిన కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసు లేదండి,
కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసులు లేదంటున్నప్పుడు ఈరోజు కేసు ఉందని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టిరని అడుగుతుంది. దానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్ మీకు లేదని అడుగుతుంది. నాకున్న ప్రైవేటు పరంగా నాకున్నటువంటి సంభాషణలో తేలింది సుప్రీంకోర్టు సైతం క్వాష్ పిటిషన్లో కొట్టివేయబడ్డటువంటి కేసు సంబంధించిన అంశం అనేది. కలెక్టర్ గారు నాపై కేసు లేదు, ఒక ఐఏఎస్ అధికారి నాపై కేసే లేదన్నప్పుడు, ఆ అంశం చర్చకే లేనప్పుడు ఏ విధంగా అతని పైన సోషల్ మీడియాలో నిందారోపణలు చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ జీవితాన్ని చిత్రీకరిస్తూ ఐఏఎస్ అధికారిని అవమానపరిచడానికి జవాబు చెప్పండి చెప్తున్నాడు. లేదు చట్టపరంగా వారు ఇచ్చినటువంటి కేసులు ఎదుర్కోమని చెప్తున్నాడు. నిన్నటి రోజు ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది. వారి జిల్లాకు ఎన్నికల అధికారిగా కూడా పనిచేస్తున్నారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా కేటీఆర్ మిమ్మల్ని అడుగుతున్నారు. ఎలక్షన్ కోడ్ వస్తే ఇప్పుడే నేను వస్తున్నప్పుడు చూసిన మా ఇందిరాగాంధీ గారి బొమ్మ కూడా ముసుగు వేసింది. వస్తున్నప్పుడు చూసిన ఈ మధ్యలో శిలాపలకలు వేసినాం. శిలాపలకలు అన్నిటి కూడా తెల్ల బట్టతో కొన్నొక్క ఆకుపచ్చ బట్టతో కప్పేసింది శిలాపలకలు సైతం. అలాంటిది మీ బొమ్మలతో ఉన్నటువంటి ఓ టీ స్టాల్ దగ్గర, అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ద్వారా కట్టినటువంటి ఎన్నికల కోడ్ ఉండద్దని చెప్పాలి అధికారులు చెప్తే తప్ప అని అడుగుతుంది. ఎన్నికల కోడ్ తర్వాత మళ్ళీ లేదు నీకు నిజంగా టీ స్టాల్ నడపాలని నిరుద్యోగి ఉంటే ఉపాధిని పోగొట్టాలి మాకు ఆలోచన లేదు. కేటీఆర్ గారి ఫోటో తీసేస్తే అయిపోతుంది కదా. దానిపైన ఈ ఎన్నికలు కూడినప్పుడు మీద బట్టేస్తే సరిపోతుంటాయి కదా. ఎందుకు దీనికి రాద్దాంతో ఉంటున్నా? నేను లెక్క పెడుతున్నా, రాసి పెడుతున్నా, అసెంబ్లీలో కూర్చొని రాస్తున్నా, ఎవరెవరు మాట్లాడుతున్నారో ఇంకా పెద్ద పెద్ద మాటలతో తప్పైంది మహాప్రభు నవలసింది పోయి లెక్క పెడుతున్నా, రాసి పెడుతున్నా, అసెంబ్లీలో కూర్చొని ఎవరెవరు మాట్లాడుతున్నా చూస్తున్నాను. ఒకరేమో బ్లాక్ బుక్ అంటారు, ఒకరేమో రెడ్ బుక్ అంటారు, ఇప్పుడు కొత్తగా పింక్ బుక్ అంటున్నారు. అరే నీ 10 ఏళ్ళ అవినీతి అక్రమ పాలనలో రోజు 10 మంది మా కార్యకర్తలు అరెస్ట్ చేసినా భయపడలేమంటుంది. తప్పులు చేసింది మీరు, ఇంకా పొరపాటును సమర్థించుకునే విధంగా మాట్లాడడం ఏమాత్రం సబబు కాదండి. ఎన్నికల కోడ్లో ఏ రాజకీయ నాయకుడు ఫోటో బయట ప్రపంచం ఉండకూడదని చెప్పండి నియమ నిబంధనలు చెప్తుంటే ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడాన్ని మేము తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా చట్టం తలపడతలు చేసుకుపోతుంది. ఎవరైతే కలెక్టర్ గారిని కించపరిచే విధంగా చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. మేము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను అమలుపరిచే విధంగా అన్యాక్రాంతమైనటువంటి వాటిని వెలుగులో తీసుకొచ్చే క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా అసభ్యకరమైనటువంటి రోత పుట్టించే రాతలతో ట్రోలింగ్ చేస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమని మాట ఈ సందర్భం చెప్తూ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అవినీతి జరిగింది. అది కూడా వెళ్ళబోతున్నాం. 2 అంతరాల బంగ్లా ఉన్నోళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటారే. అలాంటి వారికి వత్తాసు పలుకు. ఎన్నికల కోడ్ ఉందని తెలిసి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని వెనుకేసుకొని రావడం కేటీఆర్ గారికి ఎంత సబబు అనేది ప్రజలు విద్యులు ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, తప్పనిసరిగా సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి భూ భాగవతాలు కానీ డబుల్ బెడ్రూమ్లో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులను అప్పటికే వేసిన రోడ్డుకు తిరిగి రోడ్డు వేసినట్టుగా
తీసుకున్న బిల్లు వివరాలు కానీ మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఫండ్స్ అన్నీ కూడా భూ బకాసారులో మెక్కి వాటిని బయటకు తీస్తున్న కలెక్టర్ని ఈ విధంగా మనోవేదన గురి అయ్యే విధంగా చేయాలని చూస్తున్నాను నేను. ఏ ప్రభుత్వం ఇలాంటి అధికారులకు అండగా ఉంటుంది, అండగా నిలబడుతుందని చెప్పిన మాట చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ వైఖరి మార్చుకోవాలి. ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించారు, ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ 2 అంతస్తుల బంగ్లాల నుండి కూడా తీసుకున్నారో, ఎవరైతే ఇప్పటికే రోడ్లు వేసి బిల్లు తీసుకుని రెండోసారి బిల్లు తీసుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వ సొమ్మును ఇచ్చేయండి. అంతేకాని ఈ విధంగా ప్రభుత్వం చెప్పేటువంటి ప్రభుత్వం ద్వారా పనిచేసే అధికారుల పైన వాళ్ళ మనోనిబ్బరాన్ని సడలించడానికి మీరు చేసే ప్రయత్నాలు చూస్తూ ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తా ఉంటాం.